హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు సమ్మర్ స్పెషల్, అలాగే ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ అయితే నేను చూపించబోతున్నానండి. కొంచెం ఎప్పుడు చేసుకునేది రకంగా కాకుండా కొంచెం కొత్తగా చేసుకుంటూ ఉంటానండి ఇంట్లో. ఈ సమ్మర్లో మనకు కొంచెం డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది కదండి బాడీ. కానీ ఇలా చల్లగా కడుపుకి హెల్తీగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా చాలా అంటే చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు, అలా హెల్తీ కూడా. దానికైతే నేను గిన్నె అయితే నేను తీసుకున్నానండి. అందులో నేను కొద్దిగా పెరుగు అయితే వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. ఎన్ని చేసినా కూడా ఇట్లా ఈ రకంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మనము బాగా చెమట ఎక్కువగా వస్తుంది, డిహైడ్రేషన్ అయితే ఉంటుందండి. ఎప్పుడు నీరసంగా ఉన్నట్టుగా ఉంటుంటే ఎంత వాటర్ తాగినా కూడా ధూప అనేది ఆరదు. అలాంటప్పుడు ఇలా ఎన్ని గ్లాసులు అయినా కూడా తాగేయొచ్చండి. తాగినా కూడా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అప్పటికప్పుడు మనకు ఇన్స్టెంట్ ఎనర్జీలాగా కూడా పనిచేస్తుంది అన్నమాట. అందులో నేను కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. మీరు కుదిరితే సన్నుప్పు అయినా వేసుకోవచ్చు, కానీ నేను కల్లుప్పే వేసుకొని చేసుకుంటున్నాను. స్టైనర్ తోటి పెరుగుని బాగా గడ్డలేం లేకుండా చేసుకోవాలి. అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నాను. ఉండలేం లేకుండా చూసుకోవాలండి. కొంచెం తాగేటప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది నోట్లో, అందుకనే ఇలా గడ్డలేం లేకుండా చూసుకోవాలి. వీడియో చూసినారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం పెరుగు అయితే కంప్లీట్గా ఉండలేం లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు అందులో నేను ఒక నిమ్మకాయ చెక్క అయితే ఒకటి సగం వరకు అయితే తీసుకుంటున్నానండి. మొత్తం తీసుకుంటే పుల్లగా ఉండిపోతుంది, అందుకే సగం వరకు అయితే తీసుకుంటున్నాను. మొత్తం అయితే ఏం అవసరం లేదండి. ఇప్పుడు అందులో మనము వాటర్ అయితే చూసుకొని పోసుకుందాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మజ్జిగ చేసేటప్పుడు మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. అలా మీడియంగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. నేను ఇలా అయితే పోసుకున్నాను, ఇంతవరకు అయితే సరిపోయింది. ఇప్పుడైతే సబ్జా గింజలు ఉంటాయి కదండి, ఒక 10 నిమిషాల ముందు అయితే నానబెట్టుకున్నానండి. వాటిని నేను ఒక స్పూన్ వరకు అయితే నేను వేసుకుంటున్నాను. ఇవైతే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటారు. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో ఎప్పుడు తీసుకున్నా కూడా కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ కూడా చాలా మంచిదండి. అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, అయిపోయింది. చక్కగా గ్లాస్లో పోసుకొని తాగేసేయడమే. కూల్గా ఉందండి. కొంచెం నేను కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో మనము సబ్జా గింజలు, ఒక లెమన్, కల్లుప్పు, పెరుగు అయితే తీసుకున్నామండి. అసలు ఎంత టేస్టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ వేర్లో అయితే ఇదైతే చేసేసుకోవచ్చు అండి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా అప్పటికప్పుడు వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా చిన్న పాపకైతే ఇచ్చేసానండి. మా చిన్న పాపకి ఏంటంటే గ్లాసులలో పోస్తే తాగదండి, అందుకని ఇలా కప్పులో పోసిస్తున్నాను అమ్మాయికి. చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.